క్రైస్తల పరిశుద్ధాత్మతో కూడిన స్థుతి మన శరీర అవయవాల మీద నియంత్రణ కోల్పోయేటట్లు ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు 14:15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఇక్కడ దేవుని ప్రజలు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా మనము దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు అది మనలో ఉన్న బుద్ధిని తీసివేయదు అని. దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గందరగోళంలోనికి నడిపించడు. పరిశుద్ధాత్మ మన క్రమాన్ని చెడగొట్టే ఆత్మ కాదు. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరిగేటప్పుడు మన మాటలు, మన అవయవాలు మన స్వాధీనంలోనే ఉంటాయి. ఎందుకంటే ఆయన శాంతికి, క్రమానికి నడిపించే దేవుని ఆత్మ. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. 1 కొరింథీ 14:32 మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అని. అంటే దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ మనకు తెలుసు మనం ఏమి మాట్లాడుతున్నామో, ఎలా స్తుతిస్తున్నామో, ఎవరిని మహింపరుస్తున్నామో. పరిశుద్ధాత్మ మనల్ని అశాంతికి కాదు, శాంతికి, క్రమానికి, గౌరవానికి నడిపిస్తాడు. దేవుణ్ణి స్తుతించడము అనేది నియంత్రణ కోల్పోవటం కాదు, దేవునికి లోబడి ఉండటం. కాబట్టి దేవుని ఆత్మను కలిగి మనము దేవుణ్ణి స్తుతించేటప్పుడు మన నాలుక మన స్వాధీనంలోనే ఉంటుంది. నియంత్రణ లేని స్థితి అంటే దేవుని విధానానికి బయటికి వెళ్ళిపోవటమే. గలతీలకు 5:23 చెప్పబడినట్లు ఆత్మఫలములలో ఒకటి ఆశ నిగ్రహం. కాబట్టి దేవుని ఆత్మ ఉన్న చోట మన శరీర అవయవాలు నియంత్రణ కోల్పోవటం అనేది ఉండదు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ మన శరీరాన్ని తాకినప్పుడు, పరిశుద్ధాత్మ మన శరీరంలో నివసిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుణ్ణి మనము ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు మన నాలుకకు సరి అయిన ఉచ్చారణ వస్తుందే కానీ పరిశుద్ధాత్మ స్వాధీనం లేని రీతిలో నాలుక అనేది పనిచేయదు. స్తుతించేటప్పుడు కన్నీళ్లు రావచ్చు, మన హృదయం నిండవచ్చు, కానీ మనం పలికే మాటలు అర్థం కాకపోవటం, మన నియంత్రణ లేకపోవటం అనేది జరగదు. పరిశుద్ధాత్మ అనేది మనలను గందరగోళానికి నడిపించడానికి కాదు, ఒక స్పష్టతకు, ఒక క్రమానికి నడిపించే దేవుని ఆత్మ. ఈ సూత్రం కొత్తది ఏమీ కాదు. దీనిని పౌలు గారు కూడా సంఘానికి హెచ్చరికగా చాలా స్పష్టంగా బోధించారు. 1 కొరింథీ 14:21 యెషయా 28:11-12 హెచ్చరికగా ఉదాహరణగా పౌలు గారు కూడా తీసుకున్నారు. 1 కొరింథీయులకు 14:21 అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను, పరజనుల పెద్దల ద్వారాను ఈ జనులతో మాట్లాడుతును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. యెషయా ప్రవక్త వచనాన్ని ఉదాహరిస్తూ భాషలు ఆరాధనకు కేంద్రం కావాలని కాదు, వాక్యాన్ని వినని వారికి హెచ్చరికగా ఉంటాయని స్పష్టంగా చెప్పారు. 1 కొరింథీయులు 14:22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ఈ వచనాలలో కూడా భాషలు అనేవి విశ్వాసులకు సూచన కాదు, అవి అవిశ్వాసులకు హెచ్చరిక. అంటే పౌలు గారు కూడా ఇక్కడ స్తుతి అని చెప్పలేదు. ఇక్కడ పౌలు గారి ఉద్దేశం వరములను తగ్గించడం కాదు, స్తుతి ఆరాధనను దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంచడమే. వాక్యానికి లోబడిన స్తుతియే దేవునికి ఇష్టమైన స్థుతి. ప్రైజ్ ది లార్డ్.